సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గాయత్రి వినబడుతుందా? ఏపీటీ కనబడుతుంది. చూడండమ్మా, ఇప్పుడు మనము ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పామంటే ప్రీవియస్ క్లాస్లో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ గురించి మాట్లాడాం. తర్వాత ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ ఏం చెప్పామంటే అందులో ఇన్ఫ్రారెడ్ రీజియన్ అన్నది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యూజ్ చేస్తాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది శాంపుల్ మీద ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో ఆ శాంపుల్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని శాంపుల్ యొక్క న్యాచురల్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, ఇన్ఫ్రారెడ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని సిగ్నల్స్ వస్తాయి, పీక్స్ వస్తాయి, ఐఆర్ పీక్స్. అంటే అర్థం ఏంటి, మనం ఏదైతే రేడియేషన్ యూజ్ చేసామో ఆ ఇన్ఫ్రారెడ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది, సో మనం తీసుకున్నటువంటి శాంపుల్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయితేనే మనకి ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది వస్తుందని మనం మాట్లాడుకున్నాం. సో అందులో చాలా మోడ్స్ మాట్లాడడం. స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అంటే ఏంటి, బెండింగ్ వైబ్రేషన్ అంటే ఏంటి మాట్లాడడం. తర్వాత ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటే ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అంటే ఏంటి మనం మాట్లాడడం. సో ఏంటంటే జనరల్గా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ప్రతి మాలిక్యూల్ కి కూడా ఒక స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. ఎలా అంటే ఒక స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ బట్టి, ఆ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ బట్టి ఆ స్పెక్ట్రమ్ అనేది ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుంటే కీటోన్ లో సి డబుల్ బాండ్ ఉంది కదా, కార్బన్ కి ఆక్సిజన్ కి డబుల్ బాండ్. అక్కడ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1715 అంటే 1715 దగ్గర వస్తుంది అనమాట స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. అలా ఒక్కొక్క వాల్యూకి ఒక్కోలా ఉంటది మనం మాట్లాడడం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఒకటి ఏం చెప్పాం, ఫోర్స్ కాన్స్టెంట్. అంటే బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటది అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సి సింగిల్ బాండ్ సి కన్నా సి డబుల్ బాండ్ సికి ఎక్కువ ఉంటది, సి డబుల్ బాండ్ సి కన్నా సి ట్రిపుల్ బాండ్ సికి ఎక్కువ ఉంటది. ఇంకోటి ఏం చెప్పామంటే మాస్, రెడ్యూస్డ్ మాస్ అనేది ఎంత తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది అంత ఎక్కువ ఉంటదని కూడా మనం మాట్లాడాం. సో ఇవి మనం మాట్లాడుకున్నది. ఇప్పుడు చూసుకోండి, నెక్స్ట్ అక్కడ సింపుల్ ప్రిన్సిపల్ అన్నమాట. అక్కడ ఎగ్జామినేషన్ లో ఐఆర్ ప్రిన్సిపల్ అడిగితే నేను ప్రీవియస్ క్లాస్ చెప్పాను కదా, అందులో అవన్నీ రాస్తారు. ఏంటి ఐఆర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్, బెండింగ్, రాకింగ్, సిజరింగ్ ఉన్నాయి కదా, వాటి గురించి రాస్తారు. అయితే నిన్న ఎఫ్టిఐఆర్ క్లాస్ చెప్పాను సెకండ్ క్లాస్ లో. ఎఫ్టిఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ ఏంటి, ఎఫ్టిఐఆర్ అడ్వాంటేజెస్ ఏంటి, అది అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రా. అంటే ఐఆర్ స్పెక్ట్రాని ఎలా గుర్తిస్తాం, ఐఆర్ స్పెక్ట్రాని ఏ విధంగా గుర్తిస్తాం అది ఒకటి చెప్తాము. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్. అలా ఇంతకుముందు ఎఫ్టిఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివాము, ఇప్పుడు ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మనం చదువుతాం అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ రెండింటితో మాక్సిమం సిలబస్ ఈ సెకండ్ యూనిట్ అయిపోయినట్లే. సో చూడండి, ఐఆర్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఐఆర్ అనేది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్. జనరల్ గా ఐఆర్ దేనికి యూజ్ చేస్తామంటే మీకు ఇచ్చినటువంటి అన్నోన్ కాంపౌండ్ లో ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అని తెలుసుకోవడానికి మనము ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోప్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చింది ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ అనుకోండి, ఆ కీటోన్ అనేది మీకు తెలీదు. మీకు ఇచ్చాను ఒక కాంపౌండ్, అది కీటోనా, ఆల్కహాలా, ఎమీన్ అన్నది మీకు తెలీదు. కానీ ఐఆర్ ఆ కాంపౌండ్ పట్టుకొని మీరు ఏం చేశారు, ఒక ఐఆర్ స్పెక్ట్రా దగ్గరికి వెళ్ళి, ఐఆర్ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కాంపౌండ్ అందులో ఇంజెక్ట్ చేశారనమాట. మీకు ఆ కాంపౌండ్ లో నేను ఇచ్చింది కీటోన్ కాబట్టి కంపల్సరీ ఏ గ్రూప్ ఉంటది, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటది. కీటోన్ లో ఏ గ్రూప్, సి డబుల్ బాండ్ ఓ. ఈ సి డబుల్ బాండ్ ఓలో ఏముంటదంటే సి డబుల్ బాండ్ కి ఆక్సిజన్ కి డబుల్ బాండ్ అన్నది ఉంటది. ఈ డబుల్ బాండ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1715 సెంటీమీటర్ ఇన్వర్స్ అనమాట. అంటే కరెక్ట్ గా ఈ 1715 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర మనకు ఒక పీక్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి అరే మనకి ఇచ్చింది సారు సి డబుల్ బాండ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి మేబీ కీటోన్ అయి ఉంటది అని మీరు చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇచ్చింది ఆల్కహాల్ ఇచ్చాను అనుకోండి, ఆల్కహాల్ ఏ ఫంక్షన్ గ్రూప్ ఉంటది, ఓహెచ్ ఉంటది. ఈ ఓహెచ్ ఫంక్షన్ గ్రూప్ వాల్యూ ఎంత అంటే 3500 దగ్గర ఉంటది. మీకు నెక్స్ట్ టేబుల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా, ఆ టేబుల్లో వాల్యూస్ ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఐఆర్ లో ఏదైనా ఒక అన్నోన్ కాంపౌండ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉందా, ప్రెజెంట్ అయ్యి ఉంటే అది ఏ ఫంక్షన్ గ్రూప్, లేదా ఆబ్సెంట్ అయ్యి ఉంటే
ఆబ్సెంట్ అయ్యి ఉందా అని మనకు చెప్తుంది అనమాట. అది ఐఆర్ అనేది మెయిన్ యూజ్. ఐఆర్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫంక్షన్ గ్రూప్. నెక్స్ట్ చూడండి. సో చూడండి, ఐఆర్ కెన్ ప్రొవైడ్ మాలిక్యులర్ ఫింగర్ ప్రింట్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ శాంపుల్. ఇందులో ఫింగర్ ప్రింట్ రీజియన్ అని ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అని ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీజియన్ అంతా 1400 బిలో ఉంటాయి వాల్యూస్ అన్ని కూడా. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్ని కూడా 1400 సెంటీమీటర్ ఇన్వర్స్ బిలో ఉంటే వాటిని ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటాం. 1400 కి అన్నా అబవ్ ఉందనుకోండి, అబవ్ ఉంటే వాటిని ఏమంటాం అంటే ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అంటాం అనమాట. సో ఈ ఫింగర్ ప్రింట్ లో ఏవి జనరల్ గా ఉంటాయి అనేది ఇంత ముందు చెప్పాను. జనరల్ గా కార్బన్, హైడ్రోజన్ బెండింగ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఎక్కువ, స్ట్రెచింగ్ కాదు. స్ట్రెచింగ్ కి వాల్యూ ఎక్కువ ఉంటాయి. బెండింగ్, ఏదైనా ఒక కాంపౌండ్ ని బెండ్ చేయాలంటే తక్కువ ఎనర్జీ అవసరం, స్ట్రెచ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. అంటే బెండ్ చేయడానికి తక్కువ ఎనర్జీ అవసరం కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ అవసరం అనమాట. సో జనరల్ గా కొన్ని వాల్యూస్ బెండింగ్ లో ఉంటాయి. 1400 బిలో ఉన్నవన్నీ కూడా బెండింగ్. దాన్ని ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటాం. అబౌవ్ 1400 అన్ని కూడా ఫంక్షన్ గ్రూప్ రీజియన్ అని మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ చూడండమ్మా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ రిక్వైర్మెంట్ ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రా అంటాడు. స్పెక్ట్రా ఆఫ్ ఐఆర్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రా. ఫస్ట్ బి ఎడిక్వేట్లీ రిజాల్వ్డ్ అంటే ద స్పెక్ట్రమ్ అనేది మస్ట్లీ ఎడిక్వేట్లీ రిజాల్వ్డ్ అనమాట, అండ్ ఆఫ్ ఎడిక్వేట్ ఇంటెన్సిటీ. చూడండి, ద స్పెక్ట్రమ్ మస్ట్ బి ఎడిక్వేట్లీ రిజాల్వ్డ్ అండ్ ఆఫ్ ఎడిక్వేట్ ఇంటెన్సిటీ. తర్వాత ఏంటంటే స్పెక్ట్రమ్ షుడ్ బి ఆఫ్ ఎ ప్యూర్ కాంపౌండ్. మనం తీసుకున్నటువంటి, మీకు ఇచ్చినటువంటి శాంపుల్ ఉంటుంది కదా, ఆ శాంపుల్ ని మీరు ఐఆర్ స్పెక్ట్రమ్ లో ఇంజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్యూర్ శాంపుల్ తీసుకోవాలి. ఇంప్యూరిటీ ఉన్నటువంటి శాంపుల్ తీసుకోకూడదు. ఒకవేళ ఇంప్యూర్ తీసుకుంటే ఇంప్యూరిటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తాయి, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏది ఏ పీక్ అన్నది కూడా మనం ఐడెంటిఫై చేయలేం. నెక్స్ట్, ద స్పెక్ట్రోమీటర్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ అంటే ఏమైనా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ ఏం చేయాలి, క్యాలిబ్రేషన్ చేసుకోవాలన్నమాట. సో దట్ ద బాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్ దే ప్రాపర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్ వేవ్ లెంత్. మనము బిఫోర్ శాంపుల్ ఇంజెక్ట్ చేయకముందే ఇన్స్ట్రుమెంట్ ని క్యాలిబ్రేట్ చేసుకుంటే మనము ఏదైతే శాంపుల్ ఇంజెక్ట్ చేసామో ఆ శాంపుల్ కి సంబంధించినటువంటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ప్రాపర్, వాటి కరెక్ట్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి లేదా కరెక్ట్ వేవ్ లెంత్ వాల్యూస్ వస్తాయి అనమాట. దిస్ మెథడ్ ఆఫ్ శాంపుల్ హ్యాండ్లింగ్ మస్ట్ బి స్పెసిఫైడ్. This method of sample handling must be specified. If a solvent is employed, the solvent concentration. Next point చూడండి. The method of sample handling must be specified. If a solvent is employed, the solvent concentration and the cell thickness should be indicated. ఆ సాల్వెంట్ కాన్సంట్రేషన్, సెల్ యొక్క థిక్నెస్ కూడా ఇండికేట్ చేయబడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ బట్టే మనం ఇంటర్ప్రిటేట్ చేయొచ్చు అనమాట. ఇంటర్ప్రిటేషన్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాయత్రికి నేను ఆల్కహాల్స్ ఇచ్చి ఉండొచ్చు, ఒక కాంపౌండ్ ఇచ్చాను, కానీ తనకు తెలీదు అది ఆల్కహాలా ఏమని తెలియదు. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చాను, అదేంటంటే నేను ఒక ఇథైల్ ఆల్కహాల్ ఇచ్చాను. సో రాగప్రియకి వచ్చి నేను ఒక ఎనిలీన్ ఇచ్చి ఉంటాను. సో నెక్స్ట్ ఏంటంటే గోవర్ధన్కి వచ్చి ఏదో ఒక ఆల్కేన్ ఇచ్చాను అనుకోండి. వీళ్ళకి ఇచ్చినటువంటి కాంపౌండ్స్ ఎవరికి ఏమి తెలియదు అనమాట, అన్నోన్ కాంపౌండ్స్. సో వీళ్ళు ఐఆర్ స్పెక్ట్రమ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఐఆర్ తీస్తారు. ఐఆర్ తీసేటప్పుడు 3400 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఒక పీక్ అనేది ఇలా వచ్చింది అనుకోండి. 3400 దగ్గర ఉన్నదంటే కంపల్సరిగా నాకు ఇచ్చింది ఓహెచ్ అనేది ఉంది. నాకు ఇచ్చినటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఖచ్చితంగా అది ఓహెచ్ అంటే మేబీ ఆల్కహాల్. లేదు రాగప్రియకి కూడా 3400 దగ్గర వచ్చింది. అయితే రెండు ఒకేలాంటి వాల్యూస్ ఉన్నాయి కదా, మరి ఓహెచ్ఆ సిహెచ్ఆ అన్నది ఎలా అంటే తర్వాత మనము ఓహెచ్ సిహెచ్ తో కాకుండా నెక్స్ట్ చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 OH ఆల్కహాల్ ఇచ్చాం.
అదేవిధంగా CH3 CH2 NH2 ఎమీన్ ఇచ్చాం. ఇక్కడ 3400లో OH వచ్చి మనకి బ్రాడ్ వస్తది. బ్రాడ్ పీక్ వస్తదన్నమాట. ఇలా వస్తాయి. మనకి NHకి షార్ప్ పీక్ వస్తది. ఇలాగ వస్తదన్నమాట. సో నెక్స్ట్ ఉంటాయి అవి. మీకు ఒకసారి చూడొచ్చు. చూస్తే మీకు అప్పుడు అర్థం అవుద్ది. నెక్స్ట్ CH అంటే ఏంటి? మనం ఏ కాంపౌండ్ తీసుకున్నా అందులో కార్బన్, హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఉంటది. ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ తీసుకోండమ్మా. ఆల్కేన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా ఈథేన్ తీసుకోండి. అందులో కార్బన్, హైడ్రోజన్ బాండ్ ఉందా? అంటే కార్బన్‌కి, హైడ్రోజన్‌కి బాండ్ ఉందా CH3లో? ఈ కార్బన్, హైడ్రోజన్ ఎంత అంటే 3000 సెంటీమీటర్ ఇన్వర్స్. మీరు ఆల్కేన్ తీసుకోవచ్చు, ఆల్కీన్ తీసుకోవచ్చు, ఆల్కైన్ తీసుకోవచ్చు. ఎందులో అయినా సరే కార్బన్‌కి, హైడ్రోజన్‌కి సింగిల్ బాండ్ ఖచ్చితంగా ఉంటది. ఇది ఎంత అంటే 3000. హైయెస్ట్ OH, NH 3400, CH 3000 ఈ వాల్యూస్ మీరు కొంచెం ఐడెంటిఫై చేయాలా. ఒకటికి 2 సార్లు చూస్తే వాల్యూస్ ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఉండిపోతాయి. OH 3400, NH 3400, CH 3000, C ట్రిపుల్ బాండ్ C. ఈ C ట్రిపుల్ బాండ్ C ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఆల్కైన్స్. ఆల్కైన్ అంటే ఏంటి? CH ట్రిపుల్ బాండ్ CH. దీన్ని ఏమంటాం? ఆల్కైన్. ఈ ఆల్కైన్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే Cకి ఏ బాండ్ ఉంది? ట్రిపుల్ బాండ్. దీన్ని ఎంత వాల్యూ? 2150. ఎంత? 2150. అయితే మరి ఆల్కైన్ లో C ట్రిపుల్ బాండ్ C కాకుండా మరి రిమైనింగ్ హైడ్రోజన్ ఉంది కదా. ఏ హైడ్రోజన్? C సింగిల్ బాండ్ H అంటే CH ఉంది కదా. దీనికి ఎంత అంటే దీనికి దగ్గర 3000 పైనే ఉంటది. ఎందుకంటే ఈ సింగిల్ బాండ్ CH ఉంది కానీ ఈ కార్బన్ పక్కన ఏ బాండ్ ఉంది? ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అది 3100, 3200 అలా 3300 దగ్గర ఉంటది వాల్యూ. ఈ CH అనేది తీసుకుంటే జనరల్‌గా 3000. ఎప్పుడు ఈ కార్బన్ పక్కన సింగిల్ బాండ్ ఉంటే 3000. అది కార్బన్ పక్కన డబుల్ బాండ్ ఉందనుకో 3100. ట్రిపుల్ బాండ్ ఉంటే 3300. జనరల్‌గా CH ఎంత అంటే 3000. ఆల్కేన్‌లో CH. ఆల్కీన్‌లో CH ఉంటది కదా. C సింగిల్ బాండ్ H. ఎంత అంటే 3100. ఆల్కైన్‌లో ఎంత అంటే CH 3300. చూడండి ఫస్ట్ OH చూసుకున్నాం కదా. OH ఎంత? 3400. NH 3400. CH 3000 సెంటీమీటర్లు. ఆల్కైన్ C ట్రిపుల్ బాండ్ C. ఇక్కడ కార్బన్‌కి ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటి? కార్బన్‌కి. మీరు అబ్జర్వ్ చేయండి. కార్బన్‌కి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్ కన్నా, కార్బన్ డబుల్ బాండ్ కన్నా కార్బన్ ట్రిపుల్ బాండ్‌కి వాల్యూ ఎక్కువ. 2150. నెక్స్ట్ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఇక్కడ నాట్ కార్బన్, ఆక్సిజన్ ఎంత అంటే ఇది కీటోన్ లేదా ఆల్డిహైడ్. ఈ రెండిట్లో మనం ఈ C డబుల్ బాండ్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తాం. C డబుల్ బాండ్ ఇంకో పేరేంటి? కార్బొనైల్. ఏంటమ్మా? కార్బొనైల్. ఈ C డబుల్ బాండ్ ఇంకో పేరేంటి? కార్బొనైల్. ఈ కార్బొనైల్ వాల్యూ ఎంత అంటే 1715. మీకు ఇంత చెప్పాను కదా 1715. నెక్స్ట్ C డబుల్ బాండ్ C ఆల్కీన్ ఎంత అంటే 1650. C డబుల్ బాండ్ C ఆల్కీన్ వాల్యూ ఎంత అంటే 1650. ఈ ఆల్కీన్ లో మనం జనరల్ గా C డబుల్ బాండ్ C అబ్జర్వ్ చేస్తాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. C ట్రిపుల్ బాండ్ C ఎంత వచ్చింది? 2150. C డబుల్ బాండ్ C ఎంత వచ్చింది? 1650. అంటే ట్రిపుల్ బాండ్ అనే దానికి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ కదమ్మా. అందువల్ల దానికి వాల్యూ ఎక్కువ ఉంది. C డబుల్ బాండ్ Cకి తక్కువ ఉంది. ఇవి మనకి వాల్యూస్ కొంచెం మీరు బై హార్ట్ చేయాలండి. సో మనం నెక్స్ట్ చూద్దాం ఏంటంటే ఇక్కడ చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తది కొంత. ఏంటి క్లారిటీ వస్తదంటే ఏది ఏ పీకు ఏది ఏంటి అనేది కొంత ఐడెంటిఫై అవుద్ది. మీరు ఇక్కడ గ్రీన్ కలర్ అన్ని కూడా సింగిల్ బాండ్ స్ట్రెచింగ్ ఉన్నవి. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా సింగిల్ బాండ్ స్ట్రెచింగ్ అన్నమాట. అంటే OH స్ట్రెచింగ్, NH స్ట్రెచింగ్ అలా అన్నమాట. ఈ OH స్ట్రెచింగ్, NH స్ట్రెచింగ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? 3400 అని చెప్పాం కదా. అంటే 3500 దగ్గరలో ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక పీక్ ఉంది ఇలాగా 3500. అబ్జర్వ్ చేశారు కదా. ఇది 3500. ఇక్కడ పీక్ ఉంది కదా. ఈ పీక్ OH కి NH అన్నమాట. మరి నెక్స్ట్ 3000 ఏంటి? 3000 ఏంటంటే అది జనరల్ గా ఆల్కేన్స్ లోనేనా, ఆల్కీన్ లోనేనా, ఆల్కైన్ లో.
ఆల్కేన్ లో సిహెచ్ అయితే 3000 దగ్గరలో ఉంటది. ఆల్కీన్ లో అయితే 3100, ఆల్కైన్ అయితే 3300, 3300. సో అది సిహెచ్. నెక్స్ట్ నైట్రిల్స్. నైట్రిల్స్ అంటే ఏంటమ్మా? సైనైడ్ అన్నమాట. ఆర్ సి ట్రిపుల్ బాండ్ ఎన్, దీన్ని ఏమంటాం? నైట్రిల్. మరి నైట్రిల్లో కార్బన్ కి నైట్రోజన్ కి ఏముందమ్మా? కార్బన్ కి నైట్రోజన్ కి మనకి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ కదా. కార్బన్ కి నైట్రోజన్ కి కొంత మనకి అవుతుంది. అది ఎక్కడ వస్తుందంటే 2500. 2500. జనరల్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్, ట్రిపుల్ బాండెడ్ అన్ని కూడా రీజియన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 2000 నుంచి 2500 దగ్గర ఉన్నాయి. 2000 నుంచి 2000. డబుల్ బాండ్ అన్ని ఎక్కడ ఉన్నాయి? 1500 నుంచి 2000 మధ్య డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ 1715, సి డబుల్ బాండ్ సి 1650, సి డబుల్ బాండ్ ఎన్ 1600, సి ట్రిపుల్ బాండ్ అయితే మళ్ళీ 2500, సి డబుల్ బాండ్ అయితే 1600. సో ఇవన్నీ డబుల్ బాండ్ సంబంధించి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, పింక్ కలర్ ఉన్నది. ఏంటి పింక్ కలర్ అంటే, మనకి పింక్ కలర్ ఉన్నదే బెండింగ్ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తాం. బెండింగ్ వైబ్రేషన్. ఏంటి బెండింగ్ వైబ్రేషన్స్ అంటే, మనకి ఈ బెండింగ్ వైబ్రేషన్స్ అన్ని కూడా మనకి ఫింగర్ ప్రింట్ రీజియన్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఫింగర్ ప్రింట్ అని ఎందుకన్నామంటే, చేతికి గీతలు ఎలా దగ్గరగా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి పీక్స్ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటిని అంటాం. చూడండి ఇక్కడ బెండ్ అని ఉంది, బెండింగ్, రాకింగ్ ఇవన్నీ. ఇప్పుడు సిఓ అని ఉందమ్మా. సిఓ చూసుకోండి ఇక్కడ సిఓ. ఈ సిఓని మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాం? ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ తీసుకోండి. ఈథర్ అంటే ఏంటి? డైమెథైల్ ఈథర్ అవ్వచ్చు, డైథైల్ ఈథర్ అంటే CH3O CH3, అది డైమెథైల్ ఈథర్. ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ కి కార్బన్ కి స్ట్రెచ్చింగ్ అవ్వడం అనమాట. అంటే కార్బన్ కి 3 హైడ్రోజన్స్, ఒక ఆక్సిజన్ ఉంది. అంటే ఆక్సిజన్ కి కార్బన్ కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే అడిగాడు అనుకోండి ఎప్పుడైనా 1050 అన్నమాట. అదే సిఓ ఈథర్ లో ఒక్కదానిలో ఉంటుందా అంటే చాలా వాటిలో ఉంటుంది. ఇప్పుడు ఎస్టర్స్ తీసుకోండి. ఎస్టర్స్ అంటే CH3, ఇథైల్ ఎస్టర్ తీసుకున్నాం. ఇథైల్ ఎస్టర్ CH3 COO C2H5 ఇథైల్ ఎస్టర్. ఇక్కడ ఆక్సిజన్ కి ఈ C2 లో కార్బన్ కి కూడా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి కూడా స్ట్రెచ్చింగ్. అంటే ఇక్కడ కూడా CO ఎంత అంటే 1050. CO ఉన్నవే 1050. సి సింగిల్ బాండ్ ఎన్ అంటే మిథైల్ ఎమిన్ తీసుకోండి. మిథైల్ ఎమిన్ అందులో కార్బన్, నైట్రోజన్. నెక్స్ట్ సి సింగిల్ బాండ్ సి ఆల్కేన్. ఇవన్నీ కూడా 1000 కి 1500 కి మధ్యలో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఐడెంటిఫై అవడానికి ఇక్కడ క్లారిటీ ఉంది. గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా అబౌట్ ఎంత ఉంది? 2500 పైన ఉన్నాయి. OH, NH ఆల్కహాల్స్, ఎమిన్స్ 3500. సిహెచ్ స్ట్రెచ్ అంటే అర్థం ఏంటి? ఆల్కేను, ఆల్కీను, ఆల్కైన్ లో సిహెచ్ యొక్క స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే 3000 దగ్గర ఉంది. నైట్రిల్స్ సి ట్రిపుల్ బాండ్ అండ్ 2000, 2500 ఇవన్నీ ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ఈ డబుల్ బాండ్ చూడండి. డబుల్ బాండ్ ఎంత ఉంది? 1500, 2000 మధ్య ఉంది. ఈ సింగిల్ బాండ్ చూడండి. సి సింగిల్ బాండ్, సి సింగిల్ బాండ్ అండ్ సి సింగిల్ బాండ్ సి 1000, 1500. ఈ 1000, 1500 మధ్య ఉన్నటువంటి ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి చేతిలో గీతలు ఎలా దగ్గర ఉంటాయి, వాళ్ళ పీక్స్ దగ్గర ఉంటాయి కాబట్టి వీటి ఫింగర్ ప్రింట్ రీజియన్ అని కూడా మనం చెప్తాం అన్నమాట. సో ఇది మన ఫింగర్ ప్రింట్ రీజియన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ వేవ్ నెంబర్ తీసుకున్నాం. ట్రాన్స్మిటెన్స్ ఉంటదమ్మా మనకి పైన సైడ్ లో. సో మనకి ఇక్కడ ట్రాన్స్మిటెన్స్ వేవ్ నెంబర్ కి ఫింగర్ ప్రింట్స్ అనేవి 1500 మధ్య కింద ఉంటాయి. అంటే 1500. కొన్ని టెక్స్ట్ బుక్ లో 1400 ఇస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్ లో 1500 ఇస్తాడు. ఓవరాల్ గా 1500 బిలో ఉన్నవన్నీ కూడా ఫింగర్ ప్రింట్ ఏనమ్మా. 1500 పైన ఉన్నవన్నీ కూడా మనకి ఫంక్షనల్ గ్రూప్ రీజియన్స్ అన్నమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మీకు స్పెక్ట్రాస్ గురించి చెప్పేటప్పుడు మీకు ఇంకా అది క్లారిటీ వస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు క్లారిటీ ఇంకా వస్తుంది ముందు.
ఓకే. ఇక్కడ వాల్యూ చూడండమ్మా. టిపికల్ ఇన్ఫ్రారెడ్ అబ్జార్ప్షన్ రీజియన్స్. ఏంటి టిపికల్ అంటే మనకు కొంచెం టిపికల్‌గా అంటే అర్థం ఏంటి? కొన్ని దగ్గరకి వస్తాయన్నమాట. వాటిని మనం ఎలా సెపరేట్ చేసుకోవాలి. ఆ దగ్గరకి వచ్చేవి ఏంటి అంటే ఓహెచ్, ఎన్‌హెచ్ 2 దగ్గరకి వస్తాయి కదా! 2500 పైనే ఉన్నాయి కదా! అంటే 3500 దగ్గరలో ఉన్నాయి ఓహెచ్ అనేది. సీహెచ్ ఎంత ఉంది? 3000. మీకు ఆల్రెడీ ఇంత పైన చెప్పిందే సి ట్రిపుల్ బాండ్ ఎంత? సి ట్రిపుల్ బాండ్స్ ఎంత? 2000, 2500 మధ్యలో. ఈ 1800, 200 మధ్య వెరీ ఫ్యూ బ్యాండ్స్ ఉంటాయి. చాలా తక్కువుంటాయి. వెరీ ఇంపార్టెంట్ సి డబుల్ బాండ్ 1650, 1800 మధ్యలో ఉంటది. అయితే హాల్డిహైడ్‌లో ఒకలాగా ఉంటదమ్మా. కీటోన్‌లో ఒకలాగా ఉంటదమ్మా. ఎస్టర్‌లో ఒకలాగా ఉంటది. యమైడ్‌లో ఒకలాగా ఉంటది. అంటే ఈ సి డబుల్ బాండ్ అనేది చాలా వాటిలో ప్రెజెంట్ అయ్యి ఉంటది. ఆల్డిహైడ్ ఆర్ సి డబుల్ బాండ్ హెచ్ ఆర్ ప్లస్ మెథైల్ తీసుకుంటే ఎస్టాల్డిహైడ్. కీటోన్ CH3 సి డబుల్ బాండ్ CH3 సారీ ఇది ఎస్టోన్. CH3 సి డబుల్ బాండ్ CH3 ఎస్టోన్. ఆల్డిహైడ్ వచ్చి CH3 సి డబుల్ బాండ్ హెచ్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్‌లో సి డబుల్ బాండ్ వచ్చి 1750 1750కి వెళ్ళిపోద్ది. కీటోన్‌లో ఎంత ఉంటది? 17, 15 ఉంటది. ఎస్టర్‌లో ఒక వాల్యూ ఉంటది. యమైడ్‌లో 1690 ఉంటది. యమైడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటది. సి డబుల్ బాండ్ వాల్యూ. అలా ఒక్కో దాంట్లో ఎన్‌హైడ్రైడ్స్ తీసుకుంటే ఎన్‌హైడ్రైడ్ యాసిడ్‌లో వాల్యూ 1800 దగ్గర ఉంటది. 1800 దగ్గరలో ఉంటదన్నమాట. అందువల్ల రీజియన్ 1650-1800 అని ఇచ్చామన్నమాట. సి డబుల్ బాండ్. సో ఇవన్నీ ఫంక్షన్ గ్రూప్ చూడండి 1550కి 650 ఇవన్నీ ఫంక్షన్ గ్రూప్. ఏంటి సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ ఎన్, సి సింగిల్ బాండ్ ఓ, సి సింగిల్ బాండ్ సిఎల్ ఇవన్నీ కూడా ఫంక్షన్ గ్రూప్. ఈ సి డబుల్ బాండ్ సి ఆల్కీన్లు ఉంటాయి కదా 1600 దగ్గర ఉంటాయి. సో ఈ విధంగా మనం చెప్పుకుంటామమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక స్పెక్ట్రా మీకు స్పెక్ట్రా మీకు జస్ట్ ఇది కనబడకపోయినా పర్వాలేదు. ఓహెచ్, ఎన్హెచ్, సిహెచ్ ఇవన్నీ 3000 పైన ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ సి డబుల్ బాండ్ సి 2000 దగ్గర ఉన్నాయి. సి ట్రిపుల్ బాండ్ ఎన్. నెక్స్ట్ చూపెడతాను. ఇక్కడ చూడండి అమ్మ ఈ వాల్యూస్. ఈ వాల్యూస్ మీకు బాగా అర్థం కావాలి కూడా. ఎందుకు అంటే మనకి ఇంటర్ప్రిటేషన్‌లో మెయిన్ ఈ వాల్యూసే తెలియాలి. ఏంటి అంటే ఒక్కొక్క వాల్యూ గురించి చూడండి. సిహెచ్ ఆల్కేన్‌లో కార్బన్ హైడ్రోజన్ ఉంటది కదమ్మా! మీకు ఆల్రెడీ ఎంత చెప్పాను 3000 దగ్గర ఉంటది. యాక్చువల్ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఎవరు చెప్పలేరు. ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు కూడా. అందుకే ఇక్కడ రీజియన్ ఇస్తున్నారన్నమాట. 2850, 2970 అంటే 2900 లేదా 2950, 2930, 2980 అలా అన్నమాట. 2850 పైన. అంటే 2900లో ఉంటది. ఆల్కేన్‌లో సిహెచ్ ఎంత అంటే 3000 దగ్గరలో ఉంది. అంటే 2900 పైన ఏసుకోండి ఎంతో కొంత. సో మనకొచ్చేది స్ట్రాంగ్ ఇంటెన్సిటీ మంచి పీక్ స్ట్రాంగ్ పీక్ వస్తదమ్మా. మీకు ఆల్రెడీ చెప్పాను. అదే సిహెచ్ ఆల్కీన్‌లో అయితే 3100 చూడండి ఇక్కడ 3095 ఉంది. 3100 అని కూడా మీకు చెప్పాను. సో ఇది ఆల్కీన్‌లో. మరి కిందన ఏంటి 6 అనొచ్చు మీరు. బెండింగ్ వాల్యూస్ ఇవే. అంటే ప్లస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్కీన్‌లో సిస్ ఆల్కీన్ ఉంటది. ట్రాన్స్ ఆల్కీన్ ఉంటది. ట్రాన్స్ ఆల్కీన్ వాల్యూ 900 దగ్గర ఉంటది. సిస్ ఆల్కీన్ వాల్యూ 700 దగ్గర ఉంటది. ఈ వాల్యూస్ ఉన్నాయి గదా! ఈ 675, 995 బెండింగ్ వాల్యూస్‌లో సిస్ ట్రాన్స్ ఆల్కీన్ సంబంధించిన వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ మీకు ఇవి ఇంపార్టెంట్ ఏంటో మనకి ఇంపార్టెంట్ ఇవే. ఆల్కేన్‌లో సిహెచ్ 2850, 2970 అంటే 3000 దగ్గర. ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు. 3000 దగ్గర ఏదో ఒక వాల్యూ ఏసేయండి. ఆల్కీల్ 3100 ఆల్కైన్ 3300 అని చెప్పాను. ఆల్కైన్ 3300 అని చెప్పాను. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏరోమాటిక్ రింగ్ బెంజీన్. ఏరోమాటిక్ అంటే ఏంటి? బెంజీన్ అమ్మా. బెంజీన్‌లో ఎన్ని కార్బన్‌లు ఉంటాయి? 6 కార్బన్‌లు. మరి 6 కార్బన్‌లు ఉంటే ఎన్ని హైడ్రోజన్‌లు ఉండాలా? 6 హైడ్రోజన్‌లు. అంటే అక్కడ అర్థం ఏంటి? బెంజీన్ కార్బన్‌లో 6 కార్బన్‌లకి 6 హైడ్రోజన్‌లకి అంటే సిహెచ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటది గదా! బెంజీన్‌లో ఇక్కడ ఈ కార్బన్ చూడండి. ఈ కార్బన్‌కి, ఈ హైడ్రోజన్‌కి ఇక్కడ చూడండి. ఈ కార్బన్‌కి,
ఈ హైడ్రోజన్కి ఏముంటాయి? స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి కదా. అది ఎంత అంటే వెరీ ఇంపార్టెంట్. 1350 అంటే 30, 50 3050. మీరు అది బండగా గుర్తెచ్చుకోండి. 3050. వీడు ఇగోండి ఇక్కడ ఇచ్చాడు 3010 నుంచి 3100. సో ఆ 3100 దగ్గర లేచడమే 3050. మరి ఇక్కడ 1690, 900 ఉన్నాయి కదా సార్, అవేంటి అనొచ్చు. అవి ఏంటంటే బెంజీన్‌లో వివిధ రకాల సబ్స్టెన్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఆర్థోక్లోరోబెంజిన్, డైక్లోరోబెంజిన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఆర్థో ఉన్నాయనుకోండి 700, మెటా ఉంటే ఒక 800, పారా ఉంటే 900 పారాడైక్లోరోబెంజిన్. పారా పొజిషన్ ఎలా ఉంటది. లేదా ఏమీ లేదు, ఓన్లీ క్లోరోబెంజిన్ ఉంది. సో దానికి 600లో కొంత వాల్యూ ఉంటది. ఆ వాల్యూస్ అన్నమాట. 675 ఇక్కడ ఉన్నటువంటి 690, 900 వాల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తించుకునే వాల్యూసే నేను చెప్తాను. మిగతావేవి అవసరం లేదు. ఆల్కహాల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్కహాల్స్ ఎంత ఉంటాయి అంటే 3500. ఇక్కడ ఆల్కహాల్‌లో రకాలున్నాయమ్మా. హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఈ ఆల్కహాల్ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ తగ్గుతది. ఎంతంటే ఒక 100, 200 తగ్గుతది. మన 3200 దగ్గర ఉంటదన్నమాట వైబ్రేషన్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల. కార్బాక్సిలిక్ యాసిడ్‌లో కూడా OH ఉంటది కదా. COH అక్కడ కూడా OH 3500. అదే హైడ్రోజన్ బాండెడ్ అనుకోండి కార్బాక్సిలిక్ యాసిడ్ తగ్గింది 2500 to 2700. ఇప్పుడు ఎమీన్స్‌లో NH ఉంది కదా 3500. ఎమీన్స్‌లో NH ఎంత 3500. మీరు ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మీకందరికీ తెలుసు, ఏం తెలుసు? సి డబుల్ బాండ్ సి ఆల్కిన్స్. ఆల్కిన్స్‌లో సి డబుల్ బాండ్ సి ఎంత అన్నాం? 1610. అయితే బెంజీన్‌లో కూడా సి డబుల్ బాండ్ సి ఉంటది కదమ్మా. మరి బెంజీన్ తీసుకున్నాం. బెంజీన్‌లో లోన డబుల్ బాండ్స్ ఉంటాయి కదా. వీటికి వాల్యూస్ ఎంత అంటే వీటికి కూడా అంతే, అంత దగ్గర 1600 దగ్గర ఉంటాయి. అంటే జనరల్‌గా ఇక్కడ 1500 నుంచి 1600 అన్నాడు కదా. 1500 ఉంటది, 1550 ఉంటది, అలా 4 ఉంటాయమ్మా యాక్చువల్‌గా. 1500, 1550, 1600, 1650 అలా 4 వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్కైన్స్. ఆల్కైన్‌లో ఏమడిగాడు ఇక్కడ? సి ట్రిపుల్ బాండ్ సి అన్నాడు. నాట్ సిహెచ్ అనలేదు. సిహెచ్ అయితే 3300. ట్రిపుల్ బాండ్ ఎంత? 2100. చూడండి ఆల్కీన్స్‌కి 1600. ఆల్కైన్‌కి 2100. ఆల్కేన్స్‌కి ఇంకా తక్కువ 1300. ఆల్కైన్‌కి సి ట్రిపుల్ బాండ్ సికి వాల్యూ పెరిగిపోయింది 2100. ఇక్కడ సిఎన్ సి సింగిల్ బాండ్ ఎన్ ఇవన్నీ కూడా సి సింగిల్ బాండ్ ఎన్ ఏంటి? ఫింగర్ ప్రింట్ రీజియన్‌లో వస్తాయి. ఎమీను, ఎమైడ్ తీసుకుంటే మీరు అన్నారు చూసారా? ఆల్కహాల్ OH ఉంది, ఎమీన్‌లో NH ఉంది. 3500 ఇస్తాయి కదా. మరి ఎలా అంటే అక్కడ సి సింగిల్ బాండ్ ఎన్ అనేది ఎమీన్‌లో ఉంటది. ఆల్కహాల్‌లో సి సింగిల్ బాండ్ ఎన్ ఉండదు. సి సింగిల్ బాండ్ O ఉంటది. సి సింగిల్ బాండ్ Oకి 1050 అన్నమాట ఎగ్జాక్ట్ వస్తది. ఇక్కడ ఎమీన్‌లో కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటది. 1300 దగ్గరలో ఉంటది వాల్యూ. 1300 దగ్గరలో ఉంటది. కాబట్టి ఆ విధంగా ఐడెంటిఫై. చూడండి ఈథర్‌లో CO ఎంత? 1050 ఫిక్స్ అన్నమాట. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఆల్డిహైడ్ కీటోన్‌లో ఉంటది. కార్బాక్సిలిక్ యాసిడ్‌లో ఉంటది. నెక్స్ట్ ఎస్టర్స్‌లో ఉంటది. ఎన్‌హైడ్రైడ్‌లో ఉంటది. అన్నిట్లో సి డబుల్ బాండ్ ఉంటది కార్బోడైన్ గ్రూప్. వేరియేషన్ ఎక్కడి నుంచి అంటే 1690 to 760. 1690 దేన్ని తీసుకుంటా అంటే ఎమైడ్ వాల్యూ. ఎమైడ్ అన్నది 1690. మీరు అనొచ్చు మరి ఎందుకు సార్ ఎమైడ్‌కి తగ్గింది వాల్యూ అంటే, ఎమైడ్ తగ్గడానికి రీజన్ ఏం లేదమ్మా. ఎమైడ్ పక్కన ఏ గ్రూప్ ఉంటదంటే NH2 అనే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటది. ఏ గ్రూపు? NH2 అనే ఎలక్ట్రాన్‌ని రిలీజ్ చేసే గ్రూప్. ఇది ఎలక్ట్రాన్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తదంటే తన పక్కన ఉన్నటువంటి ఏదైనా గ్రూప్స్ ఉంటే వాటికి రిలీజ్ చేస్తది. ఎప్పుడైతే ఈ పక్కన ఉన్నటువంటి కార్బన్ వైపు ఎలక్ట్రాన్ రిలీజ్ చేసిందో ఈ కార్బన్‌కి ఆక్సిజన్‌కి ఏ బాండ్ ఉందమ్మా? డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉండడం వల్ల ఎప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ వైపు వెళ్తాయి? ఈ బాండ్ ఇలా బ్రేక్ అయ్యి కార్బన్‌కి ఏ చార్జ్ రావాలా? పాజిటివ్ చార్జ్ రావాలా? కార్బన్‌కి పాజిటివ్ చార్జ్ వస్తేనే పక్కన ఉన్న NH2 ఏం చేస్తది? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్‌లు ఇస్తది. అలా ఇవ్వడం వల్ల కార్బన్‌కి ఆక్సిజన్‌కి ఉన్న డబుల్ బాండ్ ఏమవుతుంది? ఈజీగా బ్రేక్ అయిపోతుంది. మనకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రెచ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా బ్రేక్ అవుతుందంటే అర్థం ఏంటి? దీనికి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఇచ్చినా సరిపోతుంది. దీనికి అందువల్ల ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అందువల్ల దీని వాల్యూ తగ్గిపోతుంది.
అర్థమై ఉంటది. సో అందువల్ల కార్బొనైల్ ప్రకారం రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే వాల్యూ తగ్గిపోతుంది 1690. అందుకే ఎస్టోన్ లో పక్కన CH3 ఉంటదమ్మా. CH3 ఈజ్ రిలీజింగ్ గ్రూప్. అందు వాల్యూ ఏమైంది 1715 అయింది. మరి ఆల్డిహైడ్ లో CH3 ఉన్నప్పటికీ 2 CH3లు ఉండవు. ఒక CH3 ప్లేస్ లో ఒక హైడ్రోజన్ ఉంటది ఆల్డిహైడ్ లో. అంటే ఒక రిలీజింగ్ గ్రూప్ తగ్గింది కాబట్టి అక్కడ 1750కి వెళ్ళిపోయింది ఆల్డిహైడ్ లో C డబుల్ బాండ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఆ విధంగా మాట్లాడతాం. నెక్స్ట్ NO2 అమ్మా. N కి ఆక్సిజన్ కి రెండింటికి ఉండాలి. అది 1500 1570 దగ్గర ఉంటది. నైట్రోజన్ కి ఆక్సిజన్ కి అనమాట. సో ఇక్కడ మనం NO2 గురించి మాట్లాడతాం. ఇది మనకు ఒక పట్టిక. ఈ పట్టిక అనేది మనకు తెలియాలి. తెలిస్తేనే మనం ఈజీ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ బేస్ వాల్యూస్ OH 3600 మీకు చెప్పాను కదా. కొన్నిటి ధర NH 3400. అంటే OH కొద్ది వాల్యూ ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇవి బేస్ వాల్యూస్ 3600, NH 3400. అంటే దగ్గర ఉంటాయమ్మా. 3500కి దగ్గరలో ఉంటాయి రఫ్ గా. అందుకే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను. ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ దా నైట్రోజన్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. NH కి 3400, CH కి 3000. ఈ వాల్యూస్ ఆల్రెడీ చెప్పాను. C ట్రిపుల్ బాండ్ C కి ఎంత 2150, C ట్రిపుల్ బాండ్ N కి 2250, C డబుల్ బాండ్ ఓకే 1715, C డబుల్ బాండ్ C కి ఆల్కీన్ లో 1650. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటమ్మా C డబుల్ బాండ్ C ఆల్కీన్ లో ఎంత 1650 అని చెప్పాను. 1650. C డబుల్ బాండ్ ఓకే ఎంత 1715. C ట్రిపుల్ బాండ్ C కి ఎంత 2150, C ట్రిపుల్ బాండ్ కన్నా 2250. ఈ C డబుల్ బాండ్ కీటోన్ లో ఉన్నది. ఇది ఆల్కీన్ C డబుల్ బాండ్ C అన్నమాట. ఆ విధంగా మీరు చూడండి అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 సార్లు నేను చెప్పను, మీరు చదువుకోవాలా. సో ఎగ్జామినేషన్ లో పడిపోతాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటి అంటే సింపుల్ అప్రోచ్ ద ఎనాలిసిస్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఎట్ ఎ గ్లాన్స్. అంటే స్పెక్ట్రాన్ని మనం ఎలా అప్రోచ్ అయిపోవాలి. లుక్ ఇఫ్ కార్బొనైల్ ఈజ్ ప్రెజెంట్. అప్పుడు స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ ఎక్కడ రావాలా? సో మనకి కార్బొనైల్ ప్రెజెంట్ అయి ఉంటే 1820 to 660. ఇఫ్ C డబుల్ బాండ్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్ చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రూప్. చూసుకోవాలా. చూడమ్మా ఇక్కడ OH మీకు ఆల్రెడీ చెప్పాను. OH కి ఏ గ్రూప్ ఏది వస్తుందంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు బ్రాడ్ బ్యాండ్ వస్తుందని కూడా మనం మాట్లాడాం కదా. OH కి బ్రాడ్ బ్యాండ్ వస్తుంది అని. ఇక్కడ చూడండి బ్రాడ్ బ్యాండ్ నియర్లీ 3400. జనరల్ గా 3500 దగ్గరలో ఉంటాయి. ఒక దారిని 3600 అంటాడు. సో బ్రాడ్ అంటే ఏంటి అంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది బ్రాడ్. షార్ప్ అంటే ఇది షార్ప్. ఒకే పీక్ స్ట్రైట్. ఇది బ్రాడ్ అన్నమాట. బ్రాడ్ షార్ప్. నెక్స్ట్ ఎమైడ్ లో NH ఉంటది కదా, అందులో 3400. ఎస్టర్ లో ఏముంటది CO ఎంత 1050. ఓకేనా? ఎన్హైడ్రేట్ CO. ఎన్హైడ్రేట్ లో ఇక్కడ CO అంటే C సింగిల్ బాండ్ ఓ కాదమ్మా. ఇది యాక్చువల్గా C డబుల్ బాండ్ ఓ అయితే మాత్రం మనకి 1760 నుంచి 18. ఎన్హైడ్రేట్ లో C డబుల్ బాండ్ ఓ అయితే మనకి 1810 1760. సో ఆ విధంగా ఉంటదమ్మా. నెక్స్ట్ ఏంటంటే చూడండి. ఓకే, ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్.
ఇఫ్ సి డబుల్ బాండ్ ఓ ఈజ్ ఆబ్సెంట్ అయ్యింది. సి డబుల్ బాండ్ ఆబ్సెంట్ అయ్యిందంటే అర్థం ఏంటి? 1690 నుంచి 1750 వరకు ఏది లేదు. అప్పుడు మనం దేన్ని చెక్ చేసుకోవాలా? ఓహెచ్ చెక్ చేయాలా. ఓహెచ్ చెక్ చేస్తే ఒకసారి లైన్లో ఉండమ్మా క్లాసు. బయటికి తీసుకెళ్ళి నెక్స్ట్ క్లాస్ ఏమో గాయత్రి లైన్ ఉన్నారు కదా. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు మనకి సి డబుల్ బాండ్ ఆబ్సెంట్ అయ్యిందే అంటే అర్థం ఏంటి? చెక్ ఫర్ ఓహెచ్. ఓహెచ్ 3400 3300 బ్రాడ్ బ్యాండ్ ఉండాలా. కంపల్సరిగా మనకి ఏముండాలా? బ్రాడ్ అనేది ఉండాలా. సో బ్రాడ్ బ్యాండ్ ఇలా రావాలా. నెక్స్ట్ ఓహెచ్ లో ఇంకోటి ఉంటుంది ఆల్కహాల్లో. కార్బన్ కి ఆక్సిజన్ కి కూడా బాండ్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇథైల్ ఆల్కహాల్ ఏంటి? CH3CH2 OH. అంటే ఈ OH లో OH తో పాటు కార్బన్ కి ఆక్సిజన్ బాండ్ ఉంటది కదా, అది 1300 1000 అంటే 1050 వస్తుంది ఆ విధంగా. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఎమిన్స్ లో సేమ్. సో మీడియం అబ్జార్ప్షన్ నియర్ 3400 దగ్గర వస్తుంది. 3400 దగ్గర మనకి ఎమిన్ లో వస్తుంది. ఈథర్స్, ఒకవేళ ఈథర్స్ ఇస్తే ఖచ్చితంగా మనకి ఈథర్ లో మనకి OH ఉంటుందా గాయత్రి? ఈథర్ లో OH ఉంటుందా? నో. కాబట్టి OH కి సంబంధించిన పీక్ రాదు. సో రాదు కాబట్టి మనము ఇది ఆబ్సెంట్ అన్నమాట. ఆబ్సెన్స్ ఆఫ్ OH. మరి ఏముంటది? CO 1300 సెంటీమీటర్ ఇన్వర్స్ CO ఉంటదమ్మా. ఈ విధంగా మనం ఈథర్ సంబంధించింది మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, డబుల్ బాండ్స్ ఏరోమాటిక్ రింగ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి డబుల్ బాండ్స్ ఏరోమాటిక్ రింగ్స్. సి డబుల్ బాండ్ సి ఉంటే ఆల్కీల్లో 1650. ఒకవేళ ఏరోమాటిక్ రింగ్ ఇచ్చినా సరే 1500, 1550, 1600, 1650 అలా 4 వాల్యూస్ ఉంటాయి బెంజీన్ లో సి డబుల్ బాండ్ సికి. ఓకే వాల్యూస్. అయితే ఏరోమాటిక్ సిహెచ్ మీకు ఒకటే చెప్పాను 3050. ఇక్కడ 3000 ఇచ్చాడు, మీకు 3050 అని రాసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనం మాట్లాడతాం. నెక్స్ట్ యాలిఫాటిక్ సిహెచ్. మీకు యాలిఫాటిక్ సిహెచ్ అంటే అర్థం ఏంటమ్మా? సి సింగిల్ బాండ్ సిహెచ్ కదా. యాలిఫాటిక్ సిహెచ్ అంటే ఏంటి? సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ హెచ్. అది కూడా మీకు చెప్పాను. ఆల్కేల్ అయితే 3000 దగ్గర ఉంటది, ఆల్కీన్ లో 3100, ఆల్కేన్ లో 3300 అని కూడా మనం చెప్పాం. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో తర్వాత ట్రిపుల్ బాండ్ ఏంటంటే ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సికి ఎంత? 2150. సి డబుల్ బాండ్ సికి ఎంత? 1650. సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఏంటి? సైనైడ్ కి ఎంత? 2250 వాల్యూ. సో నెక్స్ట్ నైట్రో గ్రూప్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్న గ్రూప్సే మరొకసారి ఇక్కడ చెప్తాను. 2 అబ్జార్ప్షన్స్ వచ్చాయి అన్నమాట, నైట్రోజన్ ఆక్సిజన్. ఎందుకంటే నైట్రోలో 2 ఉంటాయి, సిమెట్రికల్ ఎసిమెట్రికల్. అలాగా 1600 1530. చూడండి ఎమీన్ కి నైట్రో గ్రూప్ కి ఎంత తేడా? ఎమీన్ 3400 దగ్గర ఉంది NH. నైట్రోలో NO ఎంత ఉంది? 1600, 1530, 1390, 1300. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? CH కదా.
సిహెచ్ రీజియన్ మనకు తెలుసు. సిహెచ్ ఎక్కడ ఉంటుంది? 3000 దగ్గర ఉంటుందని. సో అది ఈ వాల్యూస్ ఆల్రెడీ మనం చెప్పుకున్న వాల్యూసే. సో కాకపోతే ఇక్కడ కొంచెం మనకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే ఎమీన్ ఎమైడ్ లో ఎన్హెచ్ ఉంటది 3300, 3400, 3500 వాల్యూ అదే. అయితే దిస్ బ్యాండ్ కెన్ బి సీన్ క్వైట్ క్లియర్లీ ఆల్తో దిస్ ఇస్ టాప్ ఆఫ్ ద బ్రాడ్ ఓహెచ్ స్ట్రెచ్. అంటే ఓహెచ్ లాగా వస్తుంది మనకి. ఫినాలిక్ లో ఓహెచ్ ఉంటది. ఇది కూడా వెరీ బ్రాడ్ డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ వల్ల. అంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల బ్రాడ్ వస్తాయి. సిహెచ్ ఆల్కేన్ లో సిహెచ్ నాట్ క్లియర్ అన్నమాట. అండర్స్టాండింగ్ ఓహెచ్ అబ్జార్ప్షన్. ఓకేనా? ఇలా ఒకటి ఏరోమాటిక్ ఈ రీజన్. ఎమైడ్ లో చెప్పాను 1690 తక్కువ. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ ని మనం మాట్లాడొచ్చు. ఇది వాల్యూస్ అమ్మా మనకి. ఇంతే, ఇదే మీరు ఇంటర్ప్రిటేషన్ స్పెక్ట్రా. ఏమ్మా గాయత్రి, అర్థమైందా? నాగప్రియ, ఏమ్మా రాగప్రియ, ఈరోజు క్లాస్ కొత్తగా వచ్చావు కదా, ముందు టాపిక్ వినలేదు. ఇదంతా ముందు టాపిక్ లింకింగ్ ఉంటది అనమాట. చూడండి, ఐఆర్ స్పెక్ట్రా. సో అబ్జార్ప్షన్ బ్యాండ్ స్పెక్ట్రమ్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అండ్ వేవ్ నెంబర్ అన్నమాట. జనరల్ గా ట్రాన్స్మిటెన్స్ ఎటువైపు ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రమ్ గీసేటప్పుడు మనకి ఎలా అంటే, సో ఇలాగ ఉంటది. ఇటువైపు ట్రాన్స్మిటెన్స్ ఉంటది, ఇటువైపు వచ్చి వేవ్ నెంబర్ ఉంటది. ఓకేనా? మనకి పీక్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా పీక్స్ వస్తాయి. ఇది వేవ్ నెంబరు, ఇది ట్రాన్స్మిటెన్స్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ 2 రీజియన్స్ ఉంటాయి. ఫంక్షన్ గ్రూప్ రీజియన్, ఫింగర్ ప్రింట్ రీజియన్. ఫంక్షన్ గ్రూప్ ఎంత ఉంటది? 1500 నుంచి 4000. 1500 బిలో అనేది ఏంటంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ అన్నమాట. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్ చూసుకుంటే, స్ట్రాంగ్ ఇలా ఉన్నది స్ట్రాంగ్ బ్యాండ్, ఇది వచ్చి మీడియం బ్యాండ్, ఇది వచ్చి వీక్ బ్యాండ్. చూసారా స్ట్రాంగ్ బ్యాండ్ ఎలా ఉందో? స్ట్రాంగ్ బ్యాండ్ అన్నమాట. సో అన్నమాట. సో ఇది ఇక్కడ మనం ఒక్కసారి చూడండి, మనం ఇక్కడ బ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సి డబుల్ బాండ్ ఓ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 1600, 1750 దగ్గర ఉంది. సో 1700 దగ్గర ఉంది, 1700 దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సి డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1700 దగ్గర ఉంది. సి డబుల్ బాండ్ సి, ఆల్కీలో సి డబుల్ బాండ్ సి ఎంత అన్నాను? 1600 అన్నాను కదా. ఇగోండి ఇక్కడ ఉంది 1600. ఓకేనా? మిగతాది ఏంటి అంటే, మిగతాది అంతా కూడా ఫింగర్ ప్రింట్ రీజియన్ బిలో 1400. మనకు కావాల్సింది అదే ఒకటి, ఈ వాల్యూ 1650, 1700 దగ్గర, ఇది 1600. ఓకేనా? అంటే సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ రెండు కూడా మనకు వచ్చాయి. అలా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఓహెచ్ ఎంతో చూసారా? ఇలా బ్రాడ్గా వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది. ఇది ఓహెచ్ 3300, 3400 దగ్గర వచ్చింది. సిహెచ్ చూడండి, ఆల్కేన్ లో సిహెచ్, ఇది మిథైల్ ఆల్కల్ అమ్మ, మిథైల్ ఆల్కల్ లేదా ఎథైల్ ఆల్కల్. సిహెచ్ అన్నది చూసారా, ఆలిఫాటిక్ చైన్ ఉన్నటువంటి సిహెచ్ 2900, ఇది ఓహెచ్. ఏమీన్ చూడండి, చూడండి ఓహెచ్ ఎంత బ్రాడ్గా ఉంది. ఎమీన్ ఏమైనా బ్రాడ్గా ఉందా? బ్రాడ్గా లేదు కదా. ఓహెచ్ నీట్గా ఇలా ఉంది, బ్రాడ్గా లేదు. ఎమీన్ లో ఇలా వస్తుంది అన్నమాట. సిహెచ్ సేమే రెండింటికి ఉంది. అంటే బ్రాడ్ థిక్ షార్ప్ ఇది ఎమీన్ లో, ఇక్కడికి వచ్చి బ్రాడ్ అన్నమాట. ఇది మనము ఇన్ఫర్మేషన్ అప్టైన్ ఫ్రమ్ అన్నోన్ ఐఆర్ స్పెక్ట్రా. ఇది మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లో స్పెక్ట్రాస్ గీసుకుంటే సరిపోద్ది అనమాట.
సో ఇదమ్మా మీకు ఒక 15 మినిట్స్ టైం ఇస్తాయి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే మళ్ళా ఎగ్జాక్ట్ గా 3:10 3:15కి రెడీగా ఉండండి అమ్మా. ఓకేనా? 3:15కి నెక్స్ట్ క్లాస్. ఓకే గాయత్రి, 3:15.